మీరేంటండి అరుణ్ అదితిగా మాకు తెలుసు త్రిగుణ్ అని చెప్పేసి ఎందుకని పేరు మార్చుకున్నారు? దాని బ్యాక్ బోర్ స్టోరీ ఏంటి? కొట్టింది మార్చేసాను నేను. ఎన్ని రోజులు ఒకటే పెట్టుకుంటాం ఇంకో పేరు మారుద్దాం అని. అంతేనా? లేదంటే ఏమన్నా న్యూమరాలజీ ప్రకారం కానీ నో, నో, పేరు నో, నో, మార్చుకుంటే నేను ఇంకో పేరొస్తుంది ఐ అని. స్టార్టెడ్ యాక్టింగ్ వెన్ ఐ వాస్ 17, 18. హుహుహు. కథా సినిమా వచ్చినప్పుడు ఐ థింక్ ఐ వాస్ 18, 19 సంథింగ్ లైక్ దట్. హుహుహు. సో చాలా రోజుల నుంచి ఉన్నాం. అన్నీ ఒక సెట్ ఆఫ్ ఫిల్మ్సే చేస్తున్నాను. నేను చాలా మారాను. సో నా నా అప్రోచ్ ఆన్ సినిమాలు కూడా మారాయి. నేను చేసే సినిమాలు కూడా మారాయి. ఇది ఇంకొంచెం ఎన్హాన్స్ చేద్దాం అని చెప్పి ఐ వాంట్ టు కమ్ విత్ కంప్లీట్లీ న్యూ నేమ్. అండ్ రామ్ గోపాల్ వర్మ గారి సినిమా దగ్గర నుంచి ఆ తిక్క నాకు కూడా వచ్చిందంటారా? వచ్చిందనమాట. ఎవరైనా సజెస్ట్ చేసారా? లేదు, లేకపోతే నేనే సజెస్ట్ చేశాను. నేను యాక్చువల్లీ శివుడి పేరు ఉండాలనుకున్నాను, హుహుహు. త్రిగుణ్ అన్నది. సో ఐ వెంట్ ఫర్ ఇట్. ఓకే. ఏమన్నా చేంజెస్ వచ్చాయా పేరు మార్చుకున్నారా? యా ఆఫ్ కోర్స్ 100%. అవునా? అప్పటి వరకు ఉత్తి ఒక లవర్ బాయ్‌లా మాత్రమే చూసిన ఒక ఇండస్ట్రీ స్టార్టెడ్. ఇప్పుడు జనరల్‌గా ప్రపోజ్ చేసినప్పుడు కూడా వితిన్ ది ఇండస్ట్రీ అతను లవ్ స్టోరీ చేస్తాడు కదండీ! దీనికి సెట్ అవ్వదు అన్నది ఉండేది. నౌ దిస్ ఇస్ ఇట్స్ బ్రాట్ ఇన్ ఎ న్యూ వాట్ డు ఐ సే బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ అన్నట్టు. హ్మ్. దాని తర్వాత యాక్చువల్లీ ఆల్మోస్ట్ 10 సినిమాలు అయిపోయాయి. హుహుహు. ఇట్స్ బీన్ 2, 3 ఇయర్స్. ఇంకా పాత ఇంటర్వ్యూలు అడిగారు, మీరు ఇంకా ఇప్పుడే అడుగుతున్నారు. అయిపోయింది ఇంకా క్వెషన్‌లన్నీ. ఓకే. ఓకే. అంటే ఈ ఇయర్‌కి ఈ రిలీజ్ ఉంది కరెక్ట్. కాబట్టి ట్రూ. నో, అట్లా. సీ ఐ రిలీజ్డ్ ఎ ఫిల్మ్ ఇన్ ఫెబ్ ఆన్ హ్మ్. ఈటీవీ విన్. 'ఉద్వేగం' అని చెప్పి ఇట్స్ ఇంటెన్స్ కోర్ట్ రూమ్ డ్రామా. హుహు. ఆ సినిమా థియేటర్ ఫిల్మ్ కాదు. హ్మ్. ఇట్స్ చాలా మంచి పేరొచ్చింది. చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. నెల నుంచి చేస్తూ వస్తున్నాం. బట్ మళ్ళీ వినేటప్పుడు చాలా బావుంటుంది కదా! అవును. అది ఆ స్క్రిప్ట్ కోసం మాత్రమే చేసాం. వి నో ఇట్ ఈస్ నాట్ ఎ కమర్షియల్లీ వర్కింగ్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్. హ్మ్. కానీ అది ఓటీటీలో చాలా బాగా వర్క్ అయింది. దానికి చాలా మంచి పేరొచ్చింది. సో ఇప్పుడు కేటగరీస్ ఎలా అయిపోయిందంటే ఏ సినిమా ఎటెళ్తుందన్న విషయం తెలీదు. అవును. సబ్జెక్ట్ బట్టి ఉంటుంది, ప్రోడక్ట్ బట్టి, టైమింగ్‌ని బట్టి. టైమింగ్‌ని బట్టి. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. సో ఒక స్ట్రాంగ్ థియేటర్ ఫిల్మ్ కావాలంటే ఇంకా నా కంఫర్ట్ జోన్‌లో ఒక మంచి హారర్ ఫిల్మ్ చేద్దాం అని ఓకే. ఈషా. యాహ్! ఈ 4 ఫ్రెండ్స్ కలిసి చేసిన ఒక సినిమా అండ్ హ్మ్. మొత్తం అంతా స్టోరీ అంతా వీళ్ళ చుట్టూనే తిరగబోతుంది అనేది అర్థమైపోయింది. మరి ప్రమోషన్స్‌కి లేదంటే ఇంటర్‌వ్యూస్‌కి ఏరి వాళ్ళందరూ ఏమైపోయారు? దయ్యాలు భయపడిపోయారా? పట్టుకెళ్ళిపోయాయి అందరిని. అందరూ ఒక్కొక్క మూడ్‌లో ప్రమోట్ చేస్తున్నాం. ఓకే. ఇట్ వాస్ లిటిల్ లాస్ట్ మినిట్ రిలీజ్. యెస్. మేము 12థ్ అనుకున్నాము. మళ్ళీ వి మూవ్ టు 25th. వి గాట్ ఎ బెటర్ డేట్. హుహు. సో ఇందాక అఖిల్ ఉన్నాడు. అఖిల్ కూడా బిజీ అయిపోయాడు. సిరీస్ బిజీ. హెబ్బా గారు కూడా షీ ఈస్ బిజీ విత్ అదర్ ఫిల్మ్స్. నేను వేరే షూట్ నుంచి ఇప్పుడే వచ్చాను. హ్మ్. సో సమ్‌హౌ వి గాట్ ఇట్. అంటే హమ్మయ్య! నాకేంటంటే మా సినిమాలో వర్క్ చేసిన వాళ్ళు అందరూ బిజీగా ఉన్నారు. విచ్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్. ఎవ్రీబడీ ఈస్ డూయింగ్ వెల్ ఫర్ దెమ్‌సెల్వ్స్. ఇన్‌ఫాక్ట్ మైమ్ మధు గారు బలగంలో చేశారు. హి హాస్ డన్ ఎ వెరీ నైస్ క్యారెక్టర్. అండ్ పుణ్యవతి అని ఒక క్యారెక్టర్ చేశారు. చూసాం ట్రైలర్‌లో చూసారు కదా! భయపెడుతూ ఉన్నారు ఇట్లా ఈ అంటూ. సినిమా తర్వాత ఆవిడ కూడా చాలా బిజీ అయిపోతారని నేను అనుకుంటున్నాను. హుహు. సో అలా అందరూ బిజీగా ఉన్నాం గానీ అది మాత్రమే కాదు, వి ఆర్ ఆల్సో ఫ్రెండ్స్. ఇప్పుడు హెబాతో నాది సెకండ్ ఫిల్మ్. వి డిడ్ హుహుహుహు. 24 కేసెస్. ఇట్ వాస్ అవును. నాకు ఒక సోలో హీరోగా పెద్ద ఐడెంటిటీ వచ్చింది ఆ సినిమాని. అవును. అప్పటి వరకు గరుడ వేగ, కథ ఆల్ దోస్ థింగ్స్ వర్క్. బట్ సోలోగా నాకు వర్కౌట్ అయింది అదే. హ్మ్. సో షీ ఈస్ లైక్ లక్కీ చార్మ్. మళ్ళీ చేస్తున్నాము. అండ్ నా కథా సినిమా డైరెక్టరే ఈషా మళ్ళీ సినిమాకి కూడా అవును. నేను అదే డైరెక్టర్. సో అడుగుదాం అనుకున్నాను. ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఇన్ ద ప్రాజెక్ట్. ఓకే. నేను నెక్స్ట్ ఎలాగైనా ఆయనతో వర్క్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. అలా కుదిరింది. ఓకే. హ్మ్. ఓకే.